బాగా నచ్చిన అంశం ఏంటి అంటే యాత్ర సినిమా చూసినోళ్ళు, వ్యూహం సినిమా చూసినోళ్ళు, 2 సినిమా చూసినోళ్ళు అసలు అక్కడ ఎక్కడ కూడా షర్మిల అనే ఒక మనిషి కానీ, ఆ మనిషి తాలూకు ఛాయ కానీ కనబడలేదు. దానివల్ల చాలామంది కూడా ఇది కరెక్ట్‌గా వీళ్ళకి ఎలా కావాలో అలా తీసుకున్నట్టు అనిపించింది అనే ఒక కామెంట్ అయితే వచ్చింది. మీ సినిమా మీద ఆ కామెంట్ రాలేదు. కారణం ఏంటంటే త్రూ అవుట్ ప్రతి ఒక్క ఇన్సిడెంట్‌లో కూడా షర్మిల గారు ఉన్నారంట కానీ అది ఎంత మేరకు ఉన్నారనేది తెలీదు. అంటే అది ఐ కాంట్ ఇప్పుడు సినిమాలో ఉండటం మాట వాస్తవమే, కానీ సిగ్నిఫికెంట్ ఆవిడదేమి కాంట్రిబ్యూషన్ లేదు అనేది నా బిలీఫ్. ఎందుకంటే జగన్ గారి కేమ్ అప్ చాలా అంటే డెసిషన్స్ తీసుకుంటంలో ఒక రెబెల్ అవటం కానీ, ఓదార్పు యాత్ర, వైసీపీ పార్టీ, జైలు ఇవన్నీ కలిసి ఆయన షేప్ చేసినాయి, విచ్ ఈస్ నాట్ ద కేస్ విత్ షర్మిల గారు. యూనో ఒక బలమైన డైలాగ్ మీరు ట్రైలర్లో కూడా చూపించారు. ఆ డైలాగ్స్కి మీకు అంటే జైలుకి మీరు ఎప్పుడైనా వెళ్ళి ములాఖాత్ కలిసారా సార్ జగన్ గారిని? నేను ఎప్పుడు కలిసాను. ఎక్కడో బాంబేలో ఉన్న ఆర్జీవి గారికి వైస్రాయ్ ఉదంతం తెలిసి, వైస్రాయ్ ఉదంతం తర్వాత చంద్రబాబు నాయుడు గారి మీద ఒక కోపం అయితే పెంచుకున్నారు. అది కోపమా, అసహ్యమా, ఇంకో స్థాయి దాటిందా అనేది కూడా అనొచ్చు. ఎందుకంటే మీరు పెట్టే ట్వీట్స్ చూస్తుంటే మీరు చాలా ఇంటెలిజెంట్గా ఎంత తిట్టాలి అనేది కూడా దాన్ని బేరీజ్ వేసుకొని తిట్టినట్టు అనిపిస్తుంది. ఆయన్ని చాలా స్ట్రాంగ్ వర్డ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి నాకు పర్సనల్ ఈక్వేషన్ లేదు. ఆయన లైఫ్లో నేను కలవలేదు, మాట్లాడలేదు, ఇంటరాక్ట్ అవ్వలేదు. కేవలం ఒక మామూలు సిటిజన్గా ఆయన చేసింది బయట నుంచి పబ్లిక్ డొమైన్లో అబ్జర్వ్ చూసిన దాంట్లో నుంచి నేను డెలివర్ చేశాను మొత్తం క్యారెక్టర్. అంటే ఇప్పుడు ఎంతోమంది అలా చేసి ఉండొచ్చు. పర్టికులర్గా వై చంద్రబాబు గారు అంటే మీకు ఎన్టీఆర్ గారి మీద ఉన్న అభిమానమే తప్ప ఇంకోటి కాదంటారా? అంతే కాదు, చేసిన మెథడ్ కూడా. ఓకే, ఆ పర్టికులర్ సిచ్యువేషన్ సినారియో. అంటే ఇక్కడ సింపుల్ పాయింట్, ఎన్టీ రామారావు గారు లేకపోతే తెలుగుదేశం పార్టీ లేదు. ఎన్టీ రామారావు గారు సూపర్ స్టార్ అవ్వకపోతే అది లేదు. ఎన్టీ రామారావు గారు మొలానే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒకరు ఉన్నారని తెలుసు మొత్తం అందరికీ. అదర్వైజ్ ఇస్ నో ఎగ్జిస్టెన్స్. సో తన ఎగ్జిస్టెన్స్ ఇచ్చిన వ్యక్తిని అంత దారుణంగా వెన్నుపోటు పడవటం అనేది దట్ షోస్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ సిబిఎన్.